హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పానీపూరి వాటర్ తయారు చేస్తున్నానండి. సింపుల్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ జార్లో బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టాలండి. చూడండి, కొంచెము చింతపండు వేసుకోవాలి పులుపు కోసం. ఇంకా తిన్నంతా పలసగా చేసుకోవాలండి. చేసుకొని టీ వడపోసే జగ్గుతో దీన్ని బాగా వడకట్టుకోవాలండి. వడకట్టుకొని బయట చెత్త అంతా తీసివేయాలండి. సైడ్కి తీసేసి మనము ఇప్పుడు చింతపండు రసం చేసుకున్నాం కదా, చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చూడండి, దీనికి సరిపడినంత కొంచెము మీకు ఎంత సరిపోతే అంత కారం వేసుకోవాలండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది. మీ కారం తగినంత వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా అలా వేసుకోండి. గరం మసాలా కొద్దిగా యాడ్ చేయండి. ఈ వాటర్ని బాగా కలుపుకోండి. పానీపూరి వాటర్ రెడీ అయ్యండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.